ఇప్పుడు ప్రశాంత్ ఫిల్మోగ్రఫీలో చూస్తే ఆర్ హిజ్ థాట్ ప్రాసెస్ ఏం చూస్తే నుంచి స్టార్ట్ చేసి కల్కి యూనో హీస్ మేడ్ సమ్ గ్రేట్ జాంబీ రెడ్డి చేసి ఒక కైండ్ అంటే తెలుగులో అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫర్ షూర్లీ. ఆ తర్వాత దెన్ హీస్ మేడ్ ఇట్ వెరీ బిగ్ విత్ హనుమాన్. ప్రశాంత్ కైండ్ ఆఫ్ స్టైల్కి అనీష్ కురివెల్లా ఇస్ అబ్సల్యూట్ కాంట్రాస్ట్లా అనిపిస్తుంది. హనుమాన్, కల్కీస్, జాంబీ రెడ్డిస్ టు ఆవకాయ బిర్యానీ. ఇట్స్ అ ఫ్యూజన్ ఫర్ షూర్లీ. అనీష్, మీకు ఈ కథ వెన్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ప్రశాంత్ వర్మ ఇన్ పర్టికులర్గా ఆయన కథ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ టేక్ ఆన్ ద స్క్రిప్ట్? See, I've always been a filmmaker who's been excited about jumping to different genres. Yeah. That's what excites me as a filmmaker. Yeah. I don't like repeating myself. In fact, me filmography got a very contrast. Avkai biryani, yeah. And so, then Konte Koti. Yeah, whether it's Konte Koti or Avkai biryani or Gods of Dharmapuri, I've always enjoyed jumping into another world. So when I read Prasanth's story, for me it was an invitation to another world. And that's what any filmmaker needs, an invitation to jump into something that is exciting and fearful and risky. Prasanth Varma's invitation to the Mystry of Moksha. Exactly. So that invitation from Prasanth to, read his story, understand his universe, and get into that was for me very exciting and compelling, because that's what I look for as a filmmaker. That's what intrigues me as a filmmaker. For me, there has to be an element of fun and adventure, and there has to be an element of risk and fear in any project that I do. Okay. Because that's my gut instinct, that if something is difficult and challenging, it has to be worth it. All those aspects, all those criteria that I look for in a story were all crossed off in Prasanth's story. Yeah. And, he gave me that freedom to then kind of develop it and kind of build that universe even more. And that's how I got into it. The sci-fi island survival story aspect of it at the top layer is the most exciting thing. Yeah. And like Prasanth was saying, the way we dealt into really complex human relationships, between family members, that was something which was very new and exciting. So getting a cast like this together, 28-30 people, and figuring out the complexities of everyone's characters, that was a real kick. That was fun. So there are a lot of other factors that excited you. And filming of this show is very exciting as a director for you. True. Sir, Gopi garu, asalu Achanta Gopi ane title మీరు చాలా మందికి తెలియకపోయినా, అంటే యాజ్ ఇదిగా అంటే ఇన్ పర్సన్ తెలియకపోయినా చూడనప్పటికీ చాలామంది ఎప్పుడైతే గోపి ఆచంట అని చెప్పి ప్రొడ్యూస్ అని వస్తుందో వాళ్ళకి కనిపించేవన్నీ బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్స్, 100 కోట్ల సినిమాలు, బాలయ్య బాబు, మహేష్ బాబు గారు, ఇలా అందరు పెద్ద సినిమాలు. సార్, ఫర్ ద ఫస్ట్ టైం మన ప్రొడక్షన్ హౌస్ నుంచి దిస్ ఇస్ అవర్ ఫస్ట్ డిజిటల్ ఇదిగా సార్. అండ్ మీరు డిజిటల్ సైడ్ వచ్చినా కూడా ఆ స్కేల్లోనే చేస్తాం, అంతకంటే తక్కువ దిగి మాత్రం మేము చేయము అని చెప్పి ఏమైనా ఫిక్స్ అయ్యారా సార్? ఫస్ట్ ప్రాజెక్టే డిజిటల్కి వచ్చినప్పుడు ద మోస్ట్ ఐ థింక్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్స్ దట్ ఈస్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్ ఇవాళ రోజున. అండ్ మీకు బాగా నచ్చింది ఏంటి సార్? హౌ డిడ్ దిస్ ప్రాజెక్ట్ కమ్ టు యూ? ద బెస్ట్ ఇన్ ద బిజినెస్, Disney Plus Hotstar and 14 Reels Plus coming together. How did this happen, sir, actually? Yeah. As you said, మేము సినిమాల ప్రొడక్షన్లో ఉన్నాం. సో అప్పుడు నాకు డిజ్నీ హాట్స్టార్ నుంచి ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఓటీటీ ఈజ్ ఏ బిగ్ ప్లాట్ఫామ్, ఇట్స్ గ్రోయింగ్, ఇట్స్ డెవలపింగ్, ఎమర్జింగ్. సో ఈ ప్లాట్ఫామ్లో కూడా మనం ఎంటర్ అవ్వాలి, అసలు దీంట్లో న్యూయాన్సెస్ ఏంటో తెలుసుకోవాలి, ఈ ప్లాట్ఫామ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనే ఒక యాటిట్యూడ్తో నాకు ఆపర్చునిటీ రాగానే గ్రాబ్ చేశాను. సో బడ్జెట్ అంతా ఇట్స్ అలైన్డ్ విత్ సినిమా స్కేల్ తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ తక్కువ అనిపించచ్చు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జస్ట్ షోస్, తెలుగు షోస్ లాగా చూస్తే కనుక ఇట్స్ అవుట్ దేర్ సార్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. బడ్జెట్ అంటే కథకు తగ్గట్టుగానే వాళ్ళు మేము కూర్చొని డిసైడ్ చేసాము. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఒకటే ఏంటంటే నాకు సినిమాలు అలవాటు, సినిమాల్లో ఏంటంటే స్టోరీ కంక్లూడ్ చేసేస్తాం. అవును. బట్ సిరీస్లో ఏంటంటే క్లిఫ్ హ్యాంగర్, అంటే మనం స్టోరీ కంక్లూడ్ చేయం. సో ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక క్లిఫ్ హ్యాంగర్ ఏదో పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి ఇంట్రెస్టింగ్గా ఆడియన్స్ని ఎలా ఇంట్రెస్టింగ్గా హుక్ చేయగలం అనేది. సో అది కొద్దిగా కొత్తగా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట.